నిదానముగా గాలి వదలండి. పూర్తిగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. రక్త ప్రసరణ ఎక్కడ జరుగుతుందో గమనించండి. మీ గమనం మొత్తం కూడా శ్వాస మీద ఉండాలి. తర్వాత ఎదురు చేతులు మోకాళ్ళ మీద పోల్చండి. గడ్డము ఈ మొహాన్ని ఆనించండి. గడ్డానికి గడ్డము ఛాతీ భాగాన్ని ఆనించాలి. రెండు చేతులతో పైకి లేపాలి. చూడండి, అంతపోయిన ముందు దగ్గర కూడా చూడండి. చేతులప్పుడు చేయండి. ఇక్కడ ఉండాలి. తర్వాత ఇక్కడ రెండు చేతులు పైకి ఎవరికి ఎందుకన్నా తిప్పి ధన్యవాదాలు. మా చిన్నాక మీరు ఎన్నందుకు యోగా చేసినందుకు. చేతులన్నీ కనపడాలి మాకు. ఎవరమ్మా అమ్మాయి చేతులు ఎత్తలేదమ్మా, అవి పెట్టండి. ఇది యోగా అంటారు. స్కూల్లో చిన్నప్పుడు అందరూ నేర్పారు. మీరు ఇప్పుడు ఏదో చిక్కుపడుతున్నారు. ఇలా పైకి చేతులు లేపండి. ఎంతసేపు పెట్టుకుంటారు ఇలా? ఓకే సార్. ఇంకా మీకు సీల్ కావాలి. ఆజ్ఞానం గారు చేస్తున్నాను. ఇంకో ఇట్లా ఎడంగా ఒక అడుగు గ్యాప్ ఉండాలి. ఇక్కడ రెండు కాళ్ళు అడుగు గ్యాప్ ఉండాలి. ఇట్లా తిరగండి. మళ్ళీ ఇట్లా స్టడీ, మళ్ళీ స్టడీ. మళ్ళీ ఇట్లా మళ్ళీ స్టడీ. అంటే కేంద్రం సాధ్యం పట్టించి గంట 2 గంటలు 3 గంటలు. ఇదిగో ఈ ఏళ్ళు చూడండి. ఇట్లా ఫింగర్ ప్రింట్స్ ఎలా తర్వాత ఇట్లా మళ్ళీ రివర్స్ రివర్స్. తర్వాత నడుము మీద చేతులు చేతులు ఎత్తుకోండి. మన పప్పు రుద్దు ప్లేట్ అన్నమాట. పప్పు రుద్దుతాం కదా.